కృష్ణ కలుస్తుంది. కృష్ణ ఎప్పుడు కూడా ఒక్కటిగా ఉండదు, ఆమె రెండుగా ఉంటుంది. కృష్ణ వేణి, ఇది కృష్ణవేణి అనేది రెండు నదుల సంగమం. సో ఇక్కడ స్థూలంగా ఏమైంది, కృష్ణ వేణి ప్లస్ పంచనదులు అంటే సప్త నది సంగమం, 7 rivers confluence. అన్ని ఉన్నాయి. సరస్వతి ఒకటే గుప్తగా ఉంది. మీకు త్రివేణి సంగమంలో సరస్వతి ఎలా గుప్తగా ఉందో ఇక్కడ కూడా సరస్వతి గుప్తగా ఉంది. ಎಲ್ಲ ಇವೆ ಮುಂದೆ ಮಾತ್ರ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 7 ಕಾಣುತ್ತೆ, 6 ನೋಡ್ಬೋದು, 5 ನೋಡ್ಬೋದು, 5 ನೋಡ್ಬೋದು. ಒಂದು ಕೃಷ್ಣ ವೇಣಿ 2 ಒಂದರಲ್ಲೊಂದು ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೆ. ಕೃಷ್ಣ ಒಂದೇ, ಉಳಿದ 5ರಲ್ಲಿ ಸರಸ್ವತಿ ಒಂದು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ, ಬಾಕಿ ಎಲ್ಲ ಕಾಣುತ್ತೆ, 4 ಕಾಣುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನಾವು ನೋಡಿಲ್ಲ. 15 నిమిషాలు ఇది. సో ఇక్కడ మీకు ఆ సంగమం ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఎవరైతే ఈ నదీ సంగమ స్నానం చేస్తారో వాళ్ళకి బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు కూడా పరిహారం. ఈ ఇంత గొప్ప నదీ సంగమం అంటే నదీ సంగమాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో త్రివేణి సంగమాన్ని మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. తర్వాత భీమా అమరజా నది, అది గాలుగా. అయితే ఇది వచ్చి పంచనదీ సంగమం అని స్థూలంగా దీనికి పేరు. ఇది కాకుండా గుప్తంగా ఉండి 10 మందికి దాన్ని తెలియచేసేటట్టు చేసినటువంటి మహత్తరమైన సంగమం నివృత్తి సంగమం. సో తంగిడి ఈ నివృత్తి సంగమం ఇక్కడ మరి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే, మానవ జీవితంలో వచ్చే వాళ్ళకి 2 కోణాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఒక కోణం వచ్చి భౌతికమైనటువంటి మన లౌకిక బాధ్యత. ప్రతి వాళ్ళకి కూడా సంసారము, ఇల్లు, పిల్లలు, బాధ్యత, ఇది లౌకిక కోణం. ఈ లౌకిక బాధ్యత నిర్వహిస్తూ మనము ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళాలి అనేది చెప్పడమే డ్యూయల్ నేచర్. మనకు 2 రకాలైనటువంటి ద్వైతాలు ఎందుకు కనపడతాయి? సృష్టి మొత్తం ద్వైతంలో ఉంటుంది, పగలు రాత్రి, సుఖం దుఃఖం, పుణ్యం పాపం, ఇలా అన్ని 2గా ఎందుకు ఉంటాయి అంటే, మన జీవితానికి 2 కోణాలు ఉన్నాయి. 2 బాధ్యతల్ని కూడా ఫలాపేక్ష ఆశించకుండా నిర్వహించాలి అనేది భగవద్గీత. సో ఈ రకంగా చేసేటప్పుడు మనల్ని ఉద్ధరించబడడానికి మనం ఏం చేయాలి? కలియుగంలో మానవుడికి శారీరక దారిద్ర్యం ఉంటుంది, శక్తి చాలా తక్కువ. ఇలాంటి శక్తిహీనమైనటువంటి మన జీవితంలో మనం తపస్సు ఆచరించలేదు. మరి తపస్సు ఆచరించకపోతే మరి ఏం చేయాలి? జపం చేసేటప్పుడు మీకు ఒక స్టేజ్ ఉంటుంది, అది దాటిన 2వ స్టేజ్ ఏదంటే ధ్యానం. సో జపానికి, ధ్యానానికి, ఆకాశానికి, భూమికి ఉన్నటువంటి దూరం ఉంటుంది. కారణం ఏమి? కళ్ళు మూసి కూర్చోగానే మనసు కళ్ళు తెచ్చుకుంటుంది, పరిగెడుతుంది. దాని వెనక్కి లాగే లోపల మళ్ళా కళ్ళు తెరుచుకుంటాం. సో ఇక్కడ ధ్యానం అనేది కుదరడానికి గురువు అనుగ్రహము కావాలి. అయితే ఆ ధ్యానం కుదరడానికి ఏం కావాలి అంటే మంత్రం కావాలి. ఆ మంత్రమే మొదట జపం ద్వారా సిద్ధింప చేసుకోవాలి. మీరు ఇన్ని వేలు జపం ద్వారా చేశారు అంటే ఆ జప అధిష్టాన దేవతని మీరు కళ్ళు మూసుకుని మీ కళ్ళ ముందు మనసులో ఊహించుకుని ఆమెను చూడటానికి చేసే ప్రయత్నమే ధ్యానంలోకి మారుతుంది. అందుకనే ధ్యానంలో 3 స్టేజ్లు: ధ్యానము, ధ్యాత, ధ్యేయం. ఆ ధ్యేయం ఏది అంటే మంత్రాధిష్టాన దేవత. ధ్యానం చేయాల్సింది ఏమిటి అంటే మనం చేసిన మంత్రానికి సంబంధించినటువంటి దైవం. ఇంకా ఎవరు? ధ్యాత, కూర్చుని వాడే ధ్యాత. సో ఈ రకమైనవన్నీ చేయాలంటే మన శరీరము సహకరించకపోవచ్చు, మనకి సమయము చాలకపోవచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు. మరి వీటిని కూడా దాటి మనం పైకి రావాలి. దానికి అతి సూక్ష్మమైన దారి పారాయణ, సద్గ్రంథ పారాయణ. ఈ సద్గ్రంథ పారాయణ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? మనకి కృతయుగం నుంచి కూడా ప్రారంభమైంది. ద్వారా వచ్చింది. మీకు నైమిసారణ్యంలో మన ఋషులందరూ కూడా కొత్త ఋషులు కూర్చుంటే సూత మహర్షి వచ్చి ఆయన శ్రవణ పారాయణం చేయించారు. వాళ్ళ మనం ఆచరించే వ్రతాలు కానీ లేకపోతే పూజలు కానీ ఇవన్నీ ఎక్కడ చెప్పుకుంటాం మనం? సూత మహర్షి ఫలానా ఆయన చెప్పారు, సత్యనావ్రతానికి ఇంకోటి, వరలక్ష్మి వ్రతానికి ఇంకోటి,
ఇలా ప్రతిదానికి కూడా ఒక మూలం అక్కడి నుంచి వచ్చింది, మన ఋషులు మనకి ఇచ్చినటువంటి. అంటే ఏంటి, వాళ్ళు శ్రవణం చేసిన తర్వాత దాన్ని ప్రచారం చేసి మనం చేసుకోగలం. ఇదే శ్రవణ పారాయణ మళ్ళా ఎవరు చేశారు అంటే, మీకు దుర్గా సప్తశతి ఉంటుంది. ఆ దుర్గా సప్తశతిలో మార్కండేయ ఋషి ఆయన శిష్యుడికి వివరిస్తాడు. వివరించేటప్పుడు ఏం చెప్తాడు, ఒక సురధుడు అనేటువంటి ఒక రాజు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన ఏకాకి పోయి వెళ్తాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏకాకిగా వెళ్ళడం అంటే అన్వేషణ చేయడం ఎప్పుడు కూడా ఒంటరిగానే ప్రారంభం అవుతుంది. ఎవరు తోడు కాదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఎవరు ఉండరు. భార్య మీకు పూజ చేయడానికి సహకరిస్తుంది, పూజ మనమే చేయాలి. అలాగే ఏదన్నా సరే కొంతవరకే వస్తుంది, కానీ మిగతా పాత్ర ఎవరి పాత్ర వాళ్ళే పోషించాలి. మరి ఇలా పోషించాల్సి వచ్చినప్పుడు ఇంక ఇక్కడ మనం ఈ యుగంలో ఇంకేం చేయగలుగుతాం, మీకు ఇక్కడ డైవర్ట్ చేయటం లేదు. చిన్న ఉదాహరణ చెప్పారంటే సప్తశతి గురించి. అక్కడ ఆయన ఇంకా కొంచెం ముందు చూస్తే పరీక్షిత్ మహారాజుకి మరణం 7 రోజుల్లో ఉంది అన్నప్పుడు వ్యాస మహర్షి కొడుకైనటువంటి శుద్ధ మహర్షి ద్వారా భాగవత శ్రవణం అంటే సప్తాహానికి చాలా విలువ అనేది మనకి తెలియచెప్పడానికి 7 రోజులు అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు మన విఠల్ బాబా గారు కూడా సప్తదత్త క్షేత్రంలో సప్తాహములు చేయించింది. 7 క్షేత్రాల్లో ఎంతమంది, ఇవాళ మనం 20 మంది ఉన్నాం తిప్పుతుంది. ఆయన 200 మంది, 300 మంది, 400 మందిని వేసుకుని వెళ్ళేవాడు. అంతమందికి ఇదే నరసింహవాడిలో ఆయన పారాయణ చేయించారు. తీసుకొచ్చినప్పుడు పక్కనున్న లాక్కులో అట్టిపైకి వచ్చి మొత్తం నాశనం అయిపోతే ఆయన ఇలా బయటకు వచ్చి ఇలా అండంతో అట్టిపైకి ఆగిపోయింది అన్న. మహానుభావుడు, సాక్షాత్ దత్తుడు విఠల బాబా అంటే. సో అలాంటి ఒక గురువు ఆచరించినటువంటి ఆ యొక్క దారి ఏదైతే ఉందో నరహరి, ఆ దారిలో మనం వెళ్ళడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. మనం ఇప్పటికీ 3 రోజులు చొప్పున అనేక దత్త క్షేత్రాల్లో పారాయణ చేస్తున్నాం. ఇక్కడ ఇదే చోట క్షేత్రంలో 3 రోజులు పారాయణ చేసాం. అప్పుడు మేము వచ్చినప్పుడు వరదలు వచ్చి నీళ్లు పైదాకా వచ్చి గుడి సమాధులు మనం ఏమైతే చూసామో అవన్నీ కూడా మునిగిపోయాయి. మేము వచ్చేటప్పుడు ఎంతమంది అంటే అక్కడంతా నీళ్ళు వచ్చేసరి మీరు ఎలా వెళ్తారు, మీకు రైలు వెళ్ళదు, మీరు వెళ్ళకండి అని చెప్తున్నాం. అయినా సరే మేము వచ్చాం, మాకు ఏ విధమైన లోటు జరగలేదు. వచ్చి ఇక్కడ 3 రోజులు పారాయణ చేసి అదే టైంలో ఇక్కడ ఒక రోజు భగవద్గీత యజ్ఞం చేసుకుని వెళ్ళగలిగాం. అంటే గురువు అనుగ్రహం, గురువుని నమ్ముతున్నప్పుడు మీకు ఎంత విసర్గ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అవి ఏమీ చెయ్యలేవు. ఈ నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వాలి, ఈ నమ్మకం లేకపోతే డ్రాప్ అయిపోవాలి. ఇంతే పరిస్థితి. ఇది 7 రోజులు. వాళ్ళ రోజున ఆమెకు అసలు హెల్త్ బాగాలేదు, ఆమె వేరు 78 ఏళ్ళు ఆమె. ఇదిగో ఈయన 83 ఏళ్ళు. ఇంకా వీడు జ్వరం వచ్చిచ్చాడు. మనందరిలోకి ఇంకా జ్వరం బదిరి జ్వరంతో పడుతున్నాడు. ఆయన రాకూడదు అనే దాంట్లో కూడా లేచి వచ్చాడు. నిద్రపోతే ఎలా ముందు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నుంచి సడన్ గా రండి, వెంటనే ఎనర్జీ వచ్చింది అతనికి. లేచాడు, చేశారు. బాబా గారు మొక్కుకున్నారు. బాబా గారు దండం పెట్టుకున్నాక సో నేను చెప్తున్నాను అంటే ఈ రోజున ఇక్కడ మనం రావడానికి మూల కారణం మన పితృదేవతల అనుగ్రహం మనకుంది. వంశవృద్ధి జరిగి మంచి సత్ప్రవర్తన కలిగిన సంతానం మన వంశంలో రావడానికి ఒక సంకల్పంతో ఈ పారాయణ ఏర్పాటు చేయడం జరిగింది. పారాయణ చేయడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఈ యొక్క గురుచరిత్ర మీరు చదువుతున్న గురుచరిత్రలో 19వ అధ్యాయం యొక్క లీల ఇదే ప్రదేశంలో జరిగింది. ఇక్కడ శాంతాబాయి కదా, ఇదే నరసింహవాడు. మనం ఎందుకు వెళ్ళినా చూడ, అక్కడ అసలు అక్కడ ఔదుంబ వృక్షం ఉందే, అక్కడ తల పగల పుట్టి చనిపోయి పడిపోతుంది. ఆవిడ పిల్లాడిని చనిపోయి శవం పెట్టుకుని స్వామి స్వప్న దర్శనం ఇచ్చి ఆ పిల్లవాడిని బతికిస్తారు. బతికించిన వెంటనే వాడి పిల్లలకి అమ్మ ఆకలి అంట, ఈ బైబిల్స్ దగ్గర దెయ్యం అయిపోయాడు పిల్లాడు, ఇప్పుడు దాకా చచ్చిపోయాడు అనుకుంటుంది. అలాగే చూస్తే ఆయన చెప్తారు,
ఏమమ్మా నేను నీకు ఏ ఉపకారం చేశాను, పోయిన ప్రాణాలను మళ్ళా నీ కొడుకు దీంట్లో ప్రవేశపెట్టాను, నన్ను నిష్ఠూరాలు ఆడకమ్మా వేసి వెళ్ళిపోతారు ఆయన. అంటే ఆ ఎవరైతే అపమృత్యు దోషుకుంటుందో, ఎవరికైతే సంతానం నిలబడకుండా అయిపోతుందో, ఎవరికైతే సంతానం లేదో, ఇవన్నీ కూడా దేనితో వస్తాయి, మనకి పూర్వ సంక్రమిత పాపాల వల్ల వస్తాయి అన్నమాట. అటువంటివి ఎవరికున్నా సరే ఆ పాపాలన్నీ సమసిపోతాయి. 2, అక్కడ ప్రేతమై పిశాచమై పీడిస్తున్నటువంటి ఆ సౌనక గోత్రీయ బ్రాహ్మణుడికి ఆయన సద్గతి ఇచ్చారు. అంటే మన పితృదేవతలు ఎవరికన్నా మనకి తెలియకుండానో వాళ్ళకి తెలియకుండానో సరే మనం ఎన్ని కార్యాలు చేసినా కూడా ఎలా ఉన్నారో మనకి తెలియదు. సో అలా ఉన్న వాళ్ళందరికీ కూడా సద్గతిని ఇచ్చేటువంటి క్షేత్రం ఇది. సో దీనికి ఏం తెచ్చేయగలం మనం, వారం రోజుల పాటు పారాయణ, ప్లస్ ఎవరికి అనుకూలం ఉందో వాళ్ళు ఇక్కడ పితృకార్యం. క్షేత్రంలో పితృకార్యం చేసేటప్పుడు మీకు శాస్త్రాన్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎలా చేసినా కూడా మీకు అది సంపూర్ణ ఫలితమే వస్తుంది. కాశీ వెళ్తారు, పిండితో పెట్టి పంపించేస్తాడు ఆయన. మరి పిండితో పెట్టి గంగలో కలిపేస్తే అయిపోయిందా? అవుతుంది, గ్యారెంటీ, అంతే. ఎందుకంటే క్షేత్రమార్చం. అదే క్షేత్రమార్చాన్ని మీకు 48-49 అధ్యాయంలో శ్రీ గురుడు శ్రీశైల మహత్యంగా వివరిస్తాడు ఆయన సంతుకుడికి. మీకే చేస్తున్నారు పూజలు కానీ ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చారంటే ఆయన క్షేత్రమార్చింది అని చెప్పి విమర్శనుడైనటువంటి రాజు కథ చెప్తారు ఆయన. ఆ కథ రాజు ఎలా ఉంటాడు, మంచి నిష్ఠగా శివ పూజ చేస్తూ ఉంటాడు. ఆ శివ పూజ చేస్తూ ఉండగా ఆ పగలంతా పూజ అయిపోతుంది, రాత్రి అయిపోగానే ఏ ఆడది కనపడుతుందా, ఎవరు అందంగా ఉందా అని వెళ్ళిపోతూ ఉంటాడు. భార్య అందంగా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అతనికి రాజు కాబట్టి లోటు లేదు, ఏ ఆడది కావాలని కోరింది వస్తుంది, మన మీద పోతూ వస్తుంది. సో భార్య కోరినట్టు, స్వామి మీరు ఇంత నిష్ఠగా శివ పూజ చేస్తున్నారు, మీకు ఏమిటి చెడు కొట్టి ఇలా ఉందంటే, అమ్మాయి నా పూర్వజన్మ కథ చెప్తే కానీ నీకు తెలియదు, నేను పూర్వజన్మలో గొల్లవాడింట్లో కుక్కను నేను. ఆ రోజు మహాశివరాత్రి అందరూ కలిసి గుడికి వెళ్ళారు, తిండి పెట్టలేదు, నేను కూడా తోకాడింది పులిస్ అదే అది. అందుకని నేను తోకప్పుడు వెళ్ళాను, అక్కడికి గుళ్ళో దూరిపోయాను. గుళ్ళోకి వెళ్ళంగానే నేను అక్కడ దీపాల కాంతిలో శివుడు కనపడ్డాడు, చూశాను. ఇలా చూస్తూ ఉంటే ఈ లోపల అక్కడ భక్తులు కుక్క చేసి పట్టని కాళ్ళకి కర్రలు రాళ్ళు తీసి కొడుతూ ఉంటే గుడి చుట్టూ పరిగెట్టాను నేను. ఆ పరిగెట్టే ప్రదక్షిణం అయిపోయింది నాకు. ఆ ప్రదక్షిణం అయిన తర్వాత నేను కరెక్ట్గా గుడి ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చి స్వామిని చూసుకుంటగా గట్టి దెబ్బ తగిలి ప్రాణాలు పోయాయి. నేను ఆయన చూస్తూ ప్రాణం వదిలేశాను. ఆ శివరాత్రి నాడు నేను తిండి దొరకక చేసిన ఉపవాసం, గుడి చుట్టూ ప్రాణరక్షణ కోసం పరిగెత్తిన పరుగు ప్రదక్షిణగానో చేసి శివుడు నన్ను రాజుగా చేశాడు ఈ జన్మలో అని చెప్పి. అంటే ఒక్క శివుడిని ఆరాధించిన దానికి వచ్చిన ఫలితము అంత గొప్పగా ఉంది. ఇలాగా అది మరి నా పరిస్థితి ఏమిటంటుంది భార్య, నువ్వు పావురాన్ని ఉన్నావు, మాంసం పట్టుకుని శ్రీశైలం ఎగురుతున్నావు, ఒక డేగ నిన్ను తరుగుకుంటూ వచ్చింది. ఆ డేగ తరుగుకుంటూ వస్తే తప్పించుకోవడానికి ఎగిరి అలిసిపోయి వచ్చే వాళ్ళకి నిన్ను పొడిచింది. ఆ దీంట్లో నీ ప్రాణం పోయి శ్రీశైలం శిఖరం చుట్టూ ఎగిరినందువల్ల వాళ్ళ మహారాణి అయ్యావు. నేను పూర్వజంలో కుక్కగా ఉండి ఆ జన్మవాసన పోలే. మనందరికీ కూడా కుక్క జన్మవాసన ఉంటుంది. ఎలాగా అంటే, క్షమించండి మాట చెప్తున్నాను, మనం ఎవరన్నా మనకి సహాయం చేసినా వాడి మీద చాలా ప్రేమగా ఉంటాం. ఎందుకు అంటే మన కష్టంలో సహాయం చేశారు, మన వల్ల ఏం చెప్తున్నా చెయ్యాలి అనేటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం అనేది సొలుకుంది. 2, ఎవడన్నా తిడతాడు, కోపం వస్తుండే బుస్సుమని గ్లాస్, అది పాము. సో ఇలాగ మనం 84 యోనిల్లో మన జన్మలు ఎత్తినప్పుడు ఆ యొక్క జీవ లక్షణాలు మనలో పొడచుకునే ఉంటాయి, అవి పోవు. సో వీటి నుంచి బయటపడడానికి ఏం కావాలి అంటే సత్సంగం కావాలి. 2, క్షేత్ర దర్శనం కావాలి. 3, అన్నిటికంటే ముఖ్యమైనది పారాయణ చేయాలి. ఈ పారాయణ చేసేటప్పుడు మొదట అన్ని స్థూలంగానే ఉంటాయి. ఇది కూడా ఒక కథ, ఆ కథ రూపంలో ఎందుకు కథగా చెప్తారు అంటే మనకి భగవంతుడి మీద, గురువు మీద, దేవుడి మీద అది